అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఇందాకే రామాయణ టీజర్ రిలీజ్ అయింది. ఇందులో రణబీర్ కపూర్ హీరోగా, సాయి పల్లవి హీరోయిన్గా అండ్ యష్ రావణుడిగా నటిస్తున్నారు. ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో 2000 crore బడ్జెట్తో ఈ మూవీని తీశారు. టీజర్ ఇంతకీ ఎలా ఉందంటే చాలా చాలా నార్మల్ ఉంది అండ్ నేనైతే హైలీ డిసప్పాయింటెడ్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఈ మూవీ తీసిన డైరెక్టర్ నితీష్ తివారీ ఇంతకుముందు దంగల్, చిచ్చోరే తీశాడు. సూపర్ స్క్రీన్ ప్లే, డ్రామాని బిల్డ్ చేయడంలో ఈయన మించిన లేడు అనిపించింది ఆ 2 మూవీస్ చూసినప్పుడు. బట్ ఈ మూవీ నేను ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో పొద్దు నుంచి ఎప్పుడొస్తుందో అని వేచి చూస్తుంటే ఫస్ట్ టీజర్ని ఓపెన్ చేయగానే ఆ విజువల్స్ అన్ని చూసాక ఇదేదో ఫ్యాన్ మేడ్ వీడియో ఏమో అనుకున్నా అండ్ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేసా. తర్వాత మళ్ళీ అంతా సెర్చ్ చేసి ఇది కరెక్టా కాదా అని వెతికితే అదే టీజర్. సో అక్కడే నాకు చాలా డిసప్పాయింట్ వచ్చింది. అండ్ ఇది ఆదిపురుష్ రేంజ్లోనే నాకు అనిపించింది భయ్య. అక్కడేమో 500 crores పెట్టారు, ఇక్కడేమో 2000 crores పెట్టారు. బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఒక్కటే ఏంటంటే ఇందులో రణబీర్ కపూర్ స్క్రీన్ ప్రెసెన్స్ చాలా చాలా అదిరిపోయింది అండ్ బీజిఎం ఇస్ ద బిగ్గెస్ట్ ప్లస్ ఆఫ్ దిస్ టీజర్. వారణాసితో కంపేర్ చేసుకుంటే దిస్ ఇస్ నో వేర్ నియర్ అని అనిపించింది. వారణాసిలో ఒక చిన్న గ్లిమ్స్ రాముడిది రాగానే మనకు గూస్ బంప్స్ వచ్చాయి. దీంట్లో ఆ ఫీల్ ఉన్న ఏదో మిస్సింగ్ ఫీలింగ్ ఒక ఏఐ మేడ్ వీడియో లాగా, ఫ్యాన్ మేడ్ వీడియో లాగా అనిపించింది. అండ్ రామాయణంని ఎంత మంచి స్టోరీ, దానిలో ఎంత డ్రామా ఉంటుంది అండ్ ఎంత మంచి విజువల్స్ క్యాప్చర్ చేయొచ్చు. బట్ ఎందుకో మన రీసెంట్ డైరెక్టర్స్ మొన్న ఓం రౌత్ కానీ ఇప్పుడు నితీష్ తివారీ కానీ దాంట్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ తీసుకురాలేకపోతున్నారు అనిపించింది. నాకైతే టీజర్లో ఒక 2-3 షాట్స్ చాలా బాగా నచ్చాయి. ఎస్పెషలీ చారియట్ షాట్ ఏదైతే ఉందో, టాప్ షాట్ అండ్ వీల్ షాట్, అవి కొన్ని బాగా అదిరిపోయాయి. ఎస్పెషలీ మోషన్ క్యాప్చర్లో తీసిన విజువల్స్ ఏవైతే ఉన్నాయో, యానిమేటెడ్ క్యారెక్టర్స్, దే ఆర్ రియలీ డిసప్పాయింటింగ్. నాకైతే ఆదిపురుషే గుర్తొచ్చింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆదిపురుష్ ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు ఏదైతే ట్రాల్స్ చేశారో ఈ మూవీ టీజర్ కూడా అదే రేంజ్లో ట్రాల్స్ పడతాయని అయితే నాకైతే అనిపిస్తుంది. అండ్ ఓవరాల్గా ఈ టీజర్లో ఓన్లీ రణబీర్ కపూర్ని చూపించారు, సాయి పల్లవిని ఏదో బ్లర్గా చూపించారు. అండ్ దే వాంట్ టు రివీల్ ఓన్లీ రామ్ క్యారెక్టర్నే. అండ్ ఆ శ్రీరాముడి క్యారెక్టర్ని రివీల్ చేయడానికి హనుమాన్ జయంతి సందర్భంగా ఈ టీజర్ని రిలీజ్ చేశారనిపించింది. అండ్ రణబీర్ కపూర్ మాత్రం అదిరిపోయాడు, చాలా చాలా బాగున్నాడు రాముడిగా. అదొక్కటి ఈ సినిమాకి ప్లస్ అనిపించింది. ఓవరాల్గా ఆ విఎఫ్ఎక్స్ అబ్సల్యూట్లీ డిసప్పాయింటింగ్. మేబీ ఇది జస్ట్ టీజర్ కాబట్టి ఇంకా రఫ్ ఎడిట్ లాగా వదిలారేమో. ఇంకా చాలా వర్క్ చేయాలి, చాలా అప్గ్రేడింగ్ చేయాలి, చాలా స్కేలింగ్ చేయాలి. ఐ ఫెల్ట్ రియలీ డిసప్పాయింటెడ్. దిస్ ఈక్వల్ టు ఆదిపురుష్ అనేది ఇప్పుడు అనిపించింది. అండ్ మేబీ ఇలాంటి మైథలాజికల్ కానీ హిస్టారికల్ మూవీస్ తీయాలంటే మనకున్న ఏకైక డైరెక్టర్ యాజ్ ఆఫ్ నౌ ఇన్ ఇండియా అంటే ఎస్ఎస్ రాజమౌళి అనే చెప్పొచ్చు. వారణాసితో మొత్తం అదే రామాయణం అంటే ఇలా తీయాలి, ఆ పోర్షన్స్ ఇలా తీయాలి, మహాభారతం అంటే ఇలా తీయాలి అని ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తాడేమో రాజమౌళి అని అనిపించింది. అండ్ ఇప్పుడు దాకా మనం ప్రభాస్ని రాముడిగా చూసాము, అప్పట్లో మన సీనియర్ ఎన్టీఆర్ గారిని రాముడిగా చూసాము. ఆబ్వియస్లీ సీనియర్ ఎన్టీఆర్ గారిని చూసిన తర్వాత ఆ విజువల్ని మళ్ళీ మన మైండ్లోంచి వెళ్ళదు. బట్ ఈ జనరేషన్కి రాముడిగా చూపించాలంటే ఇంకా అంత ఎవరు చూపించలేకపోయారు. ఆదిపురుష్ ఆయన డిసప్పాయింట్ చేశాడు, ఇప్పుడు ఈయన ఓకే మ్యాచ్ చేశాడు. బట్ మేబీ నేనైతే చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యేది మహేష్ బాబు గారిని ఎలా చూపిస్తారు అన్నది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. 2027 ఏప్రిల్లో వారణాసి రాబోతుంది అంటున్నారు. సో మేబీ టీజర్లో కానీ ట్రైలర్లో కానీ ఆ గ్లిమ్స్ మనకు వదిలి అందరినీ మెస్మరైజ్ చేస్తారేమో రాజమౌళి అనిపించింది. ఇంతకీ మీరు రామాయణం టీజర్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.